నేటి ముఖ్యాంశాలు. ఇందిరమ్మ కాలనీలో కాటన్ సర్చ్. తమకు వెంటనే జీతాలు చెల్లించాలంటూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందించిన కోట్పల్లి గ్రామ పంచాయతీ కార్మికులు. నన్ను టార్గెట్ చేస్తున్నారు, అందుకే ఇసుక అనుమతులు ఇవ్వడం లేదు. తాజా మాజీ సర్పంచ్ మిత్రునాయక్. లారీ ఓనర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డి రాజీనామా. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు పట్టణ శివారులోని ఇందిరమ్మ కాలనీలో గురువారం తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కాటన్ సర్చ్ నిర్వహించారు. అందులో భాగంగా అనుమతి పత్రాలు లేని 28 ద్విచక్ర వాహనాలు, 10 ఆటోలు, ఒక బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న నారాయణ అనే వ్యక్తి దగ్గర 7.9 అక్రమ మద్యం పోలీసుల తనిఖీలో దొరికాయి. ఈ సందర్భంగా డీఎస్పీ బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ పై అధికారుల ఆదేశాల మేరకు కాటన్ సర్చ్ నిర్వహించినట్లు తెలిపారు. మైనర్లకు ద్విచక్ర వాహనాలు, ఆటోలు నడపడానికి ఇవ్వరాదని, ర్యాష్ డ్రైవింగ్ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు, దొంగలు అట్లాంటివన్నీ చెక్ చేయడానికి రాష్ట్రంలో చాలా చోట్ల, హైదరాబాద్ లో, రాచకొండలో, అన్ని చోట్ల, ఇప్పుడు మా టౌన్లలో కూడా ఈ కార్డినెంట్ సెర్చ్ అనేది చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈ రోజు మనం ఇక్కడ కార్డినెంట్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఇది మన అందరు టీమ్స్ కలిపి ఇక్కడ దాదాపుగా వెహికల్స్ చెక్ చేస్తే 28 2 వీలర్స్ వెహికల్స్ పేపర్ లేకుండా దొరికినాయి. వాళ్ళకి నిజంగా పేపర్ లేకుంటే ఏమో బండి చేయలేదు, ఉండి చూపించలేదు, ఇంట్లో ఉంది, అన్న కార్డు ఉంది, తమ్ముడు కార్డు ఉంది అంటే తీసుకొచ్చి చూపిస్తే బండి రిలీజ్ అవుతుంది. దానికి ఫైన్ గేమ్ ఉండదు. ఒకవేళ చాలా ఫైన్ ఉన్నాయి అనుకోండి, ఆ బండి మీద 2,000, 3,000, 5,000, 6,000 ఫైన్ పాత పెండింగ్ ఉన్నాయి అనుకోండి, ఆ ఫైన్ కట్టాలి. పేపర్లు ఉంటే బండి కంప్లీట్ సీజ్ అయింది. కంప్లీట్ పేపర్ లేదనుకోండి, ఆర్సీ 1,000 లక్షలు ఉంది, ఈయన పేరు మీద బండి, ఈయన నడిపే బండి ఆయన పేరు మీద ఉండాలా. అదే ఆర్సీ బుక్ ఏం లేదనుకోండి, అది దొంగ బండా లేకపోతే కొట్టుకొచ్చినా తెలియదు. అట్లాంటి బండ్లు కానీ సీజ్ చేసి తర్వాత ఈ 28 2 వీలర్స్ కాకుండా 10 ఆటోలు కూడా దొరికినాయి. ఆ 10 ఆటోల వాళ్ళు, 28 మోటార్ సైకిల్ వాళ్ళు కూడా వాళ్ళు పేపర్స్ తీసుకొచ్చి చూపించండి, లైసెన్స్, ఆర్సీ, మిగతా పేపర్స్ చూపించి కరెక్ట్ ఉంటే కనుక ఇప్పుడు రిలీజ్ చేస్తారు. ఏదో ఫైన్ 1-2 అంటే పర్లేదు, చాలా ఎక్కువ ఫైన్లు ఉన్నాయనుకోండి, ఫైన్ కూడా కొంత కట్టండి. 3,000, 4,000 అంటే అట్లీస్ట్ సగం కొంత కట్టండి. తర్వాత ఒక సెర్చ్ లో భాగంగా మనం 7.9 లీటర్స్ లిక్కర్ కూడా దొరికింది. లిక్కర్ ఇల్లీగల్ గా మనం అమ్ముతా ఉంటే నారాయణ అనే వ్యక్తి దగ్గర నుంచి కూడా లిక్కర్ బాటిల్ సీజ్ చేయడం జరిగింది. ఆయన మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇలాంటి సంఘటనలు కార్డినెన్స్ సెర్చ్ చేసినప్పుడు ప్రజలతో మేము ఇంటరాక్షన్ చేస్తాము. లోకల్ ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ గారు, మీ యొక్క సమస్యలు ఏంటి అనేది మేము తెలుసుకుంటాం. ఇప్పుడు చెప్పినారు, లక్ష్మణ్ చెప్పినారు, ఒక నూరుద్దీన్ చెప్పినాడు, చిన్నపిల్లలు ఆటోలు బాగా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారని. ఫస్ట్ ఏంటంటే ఆటో ఓనర్లు పిల్లలకి ఇవ్వకూడదు. ఇక్కడ ఇందిరమ్మ గృహాలు 65 బ్లాక్లు ఉన్నాయి. 65 బ్లాక్లలో ఎంతమంది అయితే ఆటో ఓనర్లు ఉంటారో ఈ రోజు నుంచి ఒక్కరు కూడా చిన్న పిల్లలకి ఆటో ఇవ్వకూడదు. అంటే ఇక్కడ మన ఊళ్ళో మనలోనే ఇచ్చేటోళ్ళు ఉన్నాయంటే తప్పు మన దగ్గర నుంచి జరుగుతుంది కదా. మన దాంట్లో ఉన్న మన ఆటో ఓనర్లు పిల్లలకి ఇవ్వకూడదు. ఇస్తే కనుక మేము ఆ వెహికల్ సీజ్ చేస్తామని చెప్తున్నాం. మైనర్ పిల్లలకి ఆటో ఇవ్వడం నేరం. ఓనర్ మీద కూడా కేసు అవుతుంది. పిల్లోడి మీదతో పాటుగా ఆటో ఇచ్చిన ఓనర్ కూడా కేసు అవుతుంది. సో ఇట్లాంటివన్నీ కూడా మీ సమస్యలు మేము 1 by 1 చేస్తాము. పెట్రోలింగ్ కూడా చేయమని చెప్తున్నారు. మాకున్న ఈ పెట్రోల్ మొబైల్స్ వారికి డ్యూటీస్ ని ఆధారం చేసుకుని వీలుని బట్టి నైట్ లో 12 తర్వాత 1 తర్వాత ఒకసారి రౌండింగ్ చేసుకుని పోతారు. ఇంకేమైనా లా అండ్ ఆర్డర్ సంబంధించి, పోలీస్ సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా మీరు కన్సర్న్ ఎస్ఐ గారికి కానీ, సిఐ గారికి కానీ చెప్పండి, లేదంటే నా దగ్గరికైనా రావచ్చు. వాటిని కూడా మనం పరిష్కారం చేస్తాం. చర్చకి మీరంతా సహకరించినందుకు ఈ యొక్క ఇందిరమ్మ గృహాల్లో ఉన్న ప్రజలందరూ, నివాసదారులు, ఓనర్లు, కిరాయిదారులు, ఇక్కడ ఉన్న స్థానిక కౌన్సిలర్, వార్డు మెంబర్ గారు అందరికీ, మీడియా మిత్రులు ప్రతి ఒక్కరు కూడా పేరుపైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తర్వాత ఇంకోటి ఏమంటే సీసీ కెమెరాలు పెట్టుకోవడం అనేది మనకి చాలా ఉపయోగం. ఇప్పుడు ఒక మనిషి పోలీసు రావాలంటే ఎక్కడ ఏలాల పోలీసు అంటే ఇవి రావాలంటే టైం పడుతుంది. అదే నా కెమెరా ఉన్నాయనుకో, కెమెరాలు ఎప్పుడు కూడా 24 గంటలు పనిచేస్తూనే ఉంటాయి. అవునా కదా? కరెంటు పోయినా, కరెంటు కాదు ఏదైనా జరిగినా కానీ
నేరం జరిగితే సీసీ కెమెరా రికార్డ్ అవుతాయి, మనం వాళ్ళని ట్రేస్ చేయొచ్చు. దొంగతనం జరిగినా కొట్లాట అయినా కానీ, కొట్లాట అయినప్పుడు ఏంటి, మనుషులు చూస్తే వాళ్ళకి అనుకూలంగా చెప్తారు, కొట్టినా కానీ ఆయన కొట్టలేదు మంచిగా చెప్తారు. కానీ కెమెరా అబద్ధం చెప్తారా? కెమెరా ఏం చెప్తుంది, ఎవరు కొడితే ఆయన కొట్టినట్టే కనపడుతుంది. తర్వాత అది ఒక 30 రోజుల వరకే రికార్డింగ్ ఉంటుంది దాన్ని. అట్లా ఉండే విధంగా మనం పెట్టుకోవాలా. చిన్న ప్యాకేజీలు ఉంటాయి, ఎంత 1 లక్ష రూపాయలకి ఒక 10 కెమెరాలు, అట్లాంటి ప్యాకేజెస్ ఉంటాయి. మీ కాలనీ మొత్తానికి ఇక్కడ ఒక కోటిపల్లి గ్రామ పంచాయతీ కార్మికులు తమకు గత 5 నెలలుగా జీతాలు రావడం లేదని, వెంటనే తమకు జీతాలు చెల్లించాలంటూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. తాము అనారోగ్యానికి లోనైనా గ్రామ పారిశుద్ధ్యం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నామని, తమకు చెల్లించవలసిన జీతాలు వెంటనే చెల్లించాలని కోరుతూ డిమాండ్ చేశారు. గత 5 నెలలుగా జీతాలు ఇవ్వక వారికి మళ్ళీ జీతాలు అడిగితే మెచ్చించి భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి అధికారులకు వెంబడే వారి యొక్క కష్టానికి తగ్గ ఫలితం ఇవ్వాలని చెప్పేసి రాజ్యాంగంలోనే ఉంది. కాబట్టి వారి యొక్క జీతాలు గ్రామ పంచాయతీలో మొట్టమొదటిగా జీతాలు ఇచ్చిన తర్వాతనే మిగతా పనులు చేయాలి. కాబట్టి వాళ్ళకు 5 నెలలుగా ఎలాంటి జీతభత్యాలు ఇవ్వకుండా నానా అవస్థ పెడుతున్నటువంటి అధికారుల మీద ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని వారికి వెంబడే జీతాలు ఇచ్చి ఊరి పరిశుభ్రతను కాపాడాల్సిందిగా కోరుతున్నాం. లేదంటే ఈ యొక్క వీరిని అందరినీ పెద్ద ఎత్తున ఉద్యమంగా జిల్లా కలెక్టర్ గారికి దృష్టికి తీసుకెళ్లి వారికి న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేయగలుగుతాం. ఈరోజు వారు పట్టించుకోని కారణంతో మనకు రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి వారి సన్నిధానంలో వారికి ఈరోజు వారి యొక్క సమస్యలను విన్నవించుకోవడం జరుగుతుంది. కాబట్టి వెంబడే స్పందించి వారికి జీతాలను ఇచ్చి ఊరు గ్రామం మండల హెడ్ క్వార్టర్ని పరిశుభ్రంగా మార్చాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం. యాలల మండలం బషీర్మియా తాండా తాజా మాజీ సర్పంచ్ మిత్రు నాయక్ తనకు అధికార పార్టీ నాయకులు టార్గెట్ చేశారని, పలు విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో మన ఊరు మనబడి కార్యక్రమం క్రింద ఉపాధ్యాయులకు బాత్రూంలు లేవని, బాత్రూంల కోసం ఇసుక అనుమతి కోరానని, అందుకు సంబంధిత అధికారులు నిరాకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన పరిధిలోని ఇతర తాండాల్లో కూడా తను చేసిన పనులకు బిల్లులు రాలేదని, అయినా ఉపాధ్యాయులకు ఇబ్బందులు ఏర్పడ్డాయని, బాత్రూంలు నిర్మిద్దామని ఇసుక అనుమతుల డీడీలు కట్టి వారం రోజులు గడిచిన ఇతరులకు ఇసుక అనుమతి ఇచ్చి తనకు మాత్రం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారము. నేను బషీర్మియా తాండా మాజీ సర్పంచ్. నా పేరు మిత్రు. ఎందుకంటే ఇది టాయిలెట్స్ బషీర్మియా తాండాకి శాంక్షన్ అయింది 6 లక్షల బాత్రూమ్. దానికి ఒక 10 ట్రిప్లో ఉసుక కావాలంటే వారం 15 రోజుల నుంచి తిరుగుతున్నాము. అయినా ఎంఆర్ఓ పట్టించుకోలే. ఇప్పుడు డీడీ కట్టుకొని గిట వారం రోజులు అవుతున్నది. శాంక్షన్ వచ్చింది మన ఊరు మనబడి కింద. ఆల్రెడీ సెక్రటరీ గారు తీర్మానం గిట ఇచ్చిర్రు. ఇచ్చిన దాన్ని ఏది పట్టించుకోకుండా మిత్రుకు అయితే ఇయ్యను అంటే, నేను మిత్రు అంటే నేను టీఆర్ఎస్ ప్రభుత్వం మనిషి ఉండొచ్చు కానీ కాంగ్రెస్ వాళ్ళు చేయాలన్నా టీఆర్ఎస్ వాళ్ళు చేయాలన్నా ఎక్కడ అర్థం కావట్లేదు. మిత్రుకి ఇయ్యనంటేనే అంటున్నాడు సబ్సిదా ఎంఆర్ఓ యాలాలి ఎంఆర్ఓ. బషీర్మియా తాండాకు మిత్రు కంటే ఇయ్యను అంటే మిత్రు ఎవరు అంటే టీఆర్ఎస్ మనుషులకు ఇయ్యడంట, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మనుషులకే ఇస్తాడంట. అంటే ఈ స్కూల్లో బాత్రూమ్ చేసేది కాంగ్రెసా టీఆర్ఎస్ ఎక్కడ అర్థం కావట్లేదు. ఎవరు చేసినా దానికి సంతోషంగా చేసింటే బాగుండేది. ఎందుకంటే ఇక్కడ లేడీస్ టీచర్ ఉంది కాబట్టి వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. కనీసం లేదన్నా ఇప్పుడు వరకు బాత్రూమ్ లేదంటే ఒకసారి అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ మొత్తాన్ని మన కలెక్టర్ సార్ దృష్టికి తీసుకెళ్తారని విజ్ఞప్తి చేస్తాను. ఈ బషీర్మియా తాండాకు ఆమ్లెట్ విలేజ్గా బామ్లా నాయక్ తాండా ఉంది, రాజీవ్ కాలనీ ఉంది, ఇంద్రమ్మ కాలనీ ఉంది. కాబట్టి రాజీవ్ కాలనీలో కంప్లీట్ చేసినాము బాత్రూము. ఇంతవరకు దానికి ₹1 బిల్లు రాలేదు. ఇంద్రమ్మ కాలనీలో 6 లక్షలకు కంప్లీట్ చేసిన ఇంతవరకు ₹1 బిల్లు రాలేదు. అయినా ఏదో తిప్పలు పడి స్టార్ట్ చేద్దాము, టీచర్లకు ఇబ్బంది అవుతున్నది అంటే బషీర్మియాల తాండా స్టార్ట్ చేద్దామంటే ఎంఆర్ఓ కానీ ఎంఆర్ఓ ఎవరికి ఎమ్మెల్యే ఫోన్ చేస్తారు. ఎమ్మెల్యే చేస్తాడు ఈఏకు అంటాడు. అంటే నా ఇంటికి కాదు కదా స్కూల్కి ఇమ్మంటున్నా. నేను ఆల్రెడీ డీడీ కట్టుకున్నాము. డీడీ కట్టుకోకుండా గిట స్కూల్కి తీసుకోవచ్చు, ఉసుక తీసుకోవచ్చు అంటే ఇంతకుముందు కలెక్టర్ గిట చెప్పారు, ఇప్పుడున్న కలెక్టర్ గిట చెప్తున్నారు. కాబట్టి దయచేసి ఎట్టి పరిస్థితుల్లో ఉసుకకు పర్మిషన్ ఇవ్వాలని నేను తాండూర్ లారీ ఓనర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్లో విభేదాలు తలెత్తాయి. అసోసియేషన్ కార్యవర్గంలో సభ్యుల మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడడంతో పలు ఇబ్బందులు తలెత్తడంతో తాను అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నట్లు లక్ష్మీ నరసింహ ట్రాన్స్పోర్ట్ యజమాని నరసింహారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా నరసింహారెడ్డి మాట్లాడుతూ తనకు ఇన్ని రోజులు సహాయ సహకారాలు అందించిన పోలీస్, మైన్స్, రెవెన్యూ, ఆర్టీఓ తదితర అధికారులకు మరియు సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.
మంచితనంతో అందరు సభ్యులు నాకు మన జనరల్ సెక్రటరీగా నన్ను నియమించినారు ఏకగ్రీవంగా. అందుకు చాలా సంతోషం. అందరికీ నేను నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇంకో విషయం ఏంటంటే, బాధాకర విషయం ఏంటంటే, అక్కడ ఏం జరుగుతున్నది ఏమవుతున్నది నాకు కూడా తెలియదు. ఏమన్నా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎవరికి చెప్పకుండా నిర్ణయాలు తీసుకొని కొద్దిగా ఇబ్బందులు పడుతున్నాము. సరే, సంసారం అన్నాక అందరికి ఇబ్బందులు ఉంటాయి. కాకపోతే ఏదన్నా 4 రోజుల 5 రోజుల డిసిషన్ తీసుకుంటే ఇది పెద్ద సంస్థ, తాండూరు పారిశ్రామిక వాడ, చాలా లావాదేవీలు ఉంటాయి, సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి మనం నిర్ణయం 4 రోజుల్లో తీసుకుంటే అవతలలో చాలా పరిశ్రమలు అవుతారని పదే పదే చెప్పడం జరిగింది. ఇక సరే ఏదో నిర్ణయం తీసుకున్నారు, సరే నడుద్దామంటే కొందరు బాధపడుతున్నారు, కొందరు మంచిగా ఉన్నారు, ఎవరి ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి. ఇంకోటి మన దురదృష్టం ఏంటంటే రంజాన్ పండుగ ఉంది, దాని మీద చాలా ఆధారపడి మన ముస్లిం సోదర్స్ ఉన్నారు, డ్రైవర్లు ఉన్నారు, ప్రతి ఒక్కరు ఉన్నారు. అందరికీ ఇబ్బందులు ఉన్నాయి, వ్యాపారాలు అంతంతకు ఉన్నాయి ముందే. సరే ఏదో రంజాన్ తర్వాత మాట్లాడదామని అనుకున్నాం. మా ప్రెసిడెంట్ గారి దృష్టికి కూడా తీసుకోకపోయినా ఆయన నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి సరే సంతోషం, నడవని అని చెప్పి మేము కూడా సహకరించినాం. అందులో నాకు కూడా నా బిడ్డ పెళ్ళి ఉన్నందున నేను కూడా 1 month కూడా రాకపోవడం, అది అన్నీ చెరిగిపోయినాయి. ఇప్పుడున్న పరిస్థితులలో ఏమైందంటే వ్యాపారాలు అంతంతకు ఉన్నందుకు చాలామంది ఇబ్బందులు పడుతున్నారని దృష్టికి కూడా తీసుకోకపోయినా మా ప్రెసిడెంట్ గారు కూడా దాని గురించి ఆలోచన చేద్దామని పదే పదే చెప్పిండ్రు. ఇంకోటి ఏంటంటే చాలా రకాలుగా నేను అలా ఇమ్మలేకపోతున్నాను, ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి నేను ఎందరితో కలిసిమెలిసి ఉన్న ఎన్ని దినాలు, దాదాపు 25 years నుంచి ఈ తాండూరు లారీ ఓనర్ అసోసియేషన్లో కానీ సభ్యులతోనే కానీ ఏ విషయం ఉన్నా పోలీస్ సహకారం కానీ మన రవాణా రంగంలో ఉన్న ఆఫీసర్తో మాట్లాడి ఏ విధమైన హెల్పింగ్ కొరకు నేను ఏమన్నా ఇబ్బంది పడి చేసిన, నేను అందరు కూడా హెల్ప్ చేసిన, కాదనట్లేదు. కాకపోతే టైం బాగలేదు ఇప్పుడున్నది, నేనే తప్పుకుందామని నిర్ణయించుకున్నా. నాకు మనసు ఒప్పడం లేదు, ఎందుకంటే ఎవరి చేతి కింద ఇన్ని రోజులు చేసినా ఆయన కూడా మా బాస్ ఎవరైతే ఉన్నారో ప్రెసిడెంట్ గారు గనిభయ్య గారు చాలా మంచి మనిషి, విశాల హృదయుడు, నాకు ఎంత గౌరవం ఇస్తుండంటే నాకే తెలుసు. అది ఇక ఎవరు చెప్పుకోరాదు. నా ఎగ్జిక్యూటివ్లో కూడా అందరూ నాకు సహకరించిన ఎగ్జిక్యూటివ్లకు మరియు ప్రెసిడెంట్ గారికి, లారీ ఓనర్స్కు అందరికీ ధన్యవాదాలు. ఇక ముందు నేను సభ్యునిగానే ఉంటా, లారీ ఓనర్గా. నాకు ఏ పోస్టు అవసరం లేదు. నా జనరల్ సెక్రటరీకి నేను రాజీనామా చేస్తున్నా. ఇంకా ఏమనంటే అభేదా భావించొద్దు. ఏమైనా నేను తప్పులు చేసినట్టుంటే ఈ 1 year లోపల తప్పులు చేసినా ఎవరికైనా ఇది చేసినట్టుంటే నా సహోదరులు అందరూ నన్ను క్షమించగలరని. ఇంకోటి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్క ఆఫీసర్ అందరూ సహకరించారు. మనం ఏం చెప్తే పాపం సార్ ఇబ్బందులు ఉన్నాయంటే విడిచిపెట్టిన దినాలు ఉన్నాయి, అందరూ కలుసుకొని పోయినాం, అందరూ నాకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు, నమస్కారం. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable